ముందుగా నాకు ఈ అవకాశం కల్పించిన మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడు విస్తార శంకరరావు సార్ గారికి, అలాగే ఈ సదస్సుకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మా మిత్రులు మాదా శంకరబాబు గారికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా అంశం శార్వారి ఎర్రబోతం కథలు, యుద్ధం, శాంతి, సమాజం విశ్లేషణ. శార్వారి గారు ఈ ఎర్రబోతం కథల్ని రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రాసినట్టుగా తెలుస్తుంది. ఇందులో మొత్తం 9 కథలు ఉన్నాయి, కానీ ఇందులో నేను తీసుకున్న కథలు మాత్రం 4 తీసుకున్నాను. మొదటిది ఎర్రబోతం, రెండవది శాంతి సోపానం, 3 ఎర్రకొండ సాక్షిగా, 4 పునఃసమాగమం కథలు. ఈ 4 కథలకు సంబంధించి విశ్లేషించడమే నా పాత్ర సమర్పణ యొక్క ఉద్దేశం. సమాజానికి ఆధునిక తెలుగు కథ ప్రతిబింబం అని చెప్పుకోవచ్చు. రెండు ప్రపంచ యుద్ధ కాలంలో యుద్ధ ప్రభావం, వర్గ పోరాటం, మహిళా అస్తిత్వం, మానవ సంబంధాల రాజకీయ సంక్లిష్టతలను కొందరు రచయితలు ప్రతీకాత్మక కథనాల ద్వారా వ్యక్తపరిచారు. చిన్న చిన్న సంఘటనల వెనుక ఉన్నటువంటి పెద్ద సామాజిక సత్యాలను నర్మగర్భంగా చెప్పడం జరిగింది. ఇది ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ 4 కథలు వేరు నేపథ్యాలు కలిగి ఉన్నప్పటికీ వాటిలో ఉన్నటువంటి సామాజిక అంశాలు, పాత్రల మనస్థితి, నైతికతల మధ్య పరస్పర సంబంధం ఉంది. మొదటిది ఎర్రబోతం కథకు సంబంధించి. ఈ ఎర్రబోతం కథకు సంబంధించి ఒక గ్రామంలో ఒక కుక్క అకస్మాత్తుగా ప్రవేశిస్తుంది. ఆ కుక్క ప్రవేశించడాన్ని ఆ గ్రామ రక్షణ దళానికి సంబంధించిన ఒక నాయకుడు ఉంటాడు. అతని పేరు వెంకటేశ్వరుడు. అతను దీన్ని దేశద్రోహి కింద, అంటే అప్పుడున్న పరిస్థితుల ఆధారంగా చేసుకుని దేశద్రోహికి సంబంధించిన వేగుగా, అలాగే ఎరుపు అనేది అప్పట్లో మనకి ఈ కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయి కదా, వాటి భావాలు కలిగినటువంటి వాటికి గుర్తుగా చెప్పారు. ఈ కుక్క వచ్చిన తర్వాత ఆయన దాన్ని ఎరుపు రంగు ఎర్ర కుక్క, అది కూడా మనకి ప్రత్యేకంగా ఎర్ర కుక్క అని చెప్పారు అనమాట. ఎర్ర రంగులో ఉండడం దేశద్రోహులకి చిహ్నమని, అది ఉత్తర దిక్కును చూస్తూ అరవడం కూడా అంటే శత్రువులకు సమాచారం చేరవేస్తుందనేసి జనాలకి చెప్పి వాళ్ళని భయపడే విధంగా చేస్తారు ఆయన వెంకటేశ్వరులు. చివరికి పోలీసులు పిలిపించి ఆ కుక్కను కాల్చి చంపిన తర్వాత పోలీసులకి విందు భోజనం ఏర్పాటు చేయడంతో ఈ కథ పూర్తవుతుంది. ఇక్కడ ఈ కథ సమాజంలో రాజ్యవేదన అశాంతిని, నిరంతర భయాందోళనలను ప్రతీకాత్మకంగా చిత్రించింది. కథలోని ఎర్రకుక్కను కేవలం ఒక జంతువుగా కాకుండా దేశద్రోహుల గూఢచారిగా, శాంతి సామ్రాజ్యాన్ని ధ్వంసం చేసే ఒక ప్రమాదకరమైన శక్తిగా, ఎర్రబోతంగా ప్రజలు భయపడే విధంగా ఆయన వెంకటేశ్వర గారు దాన్ని చెప్పారు. అలాగే గ్రామ నాయకులు అత్యుత్సాహం, గుడ్డి నమ్మకాలు ఎలా ఒక సాధారణ విషయాన్ని అసాధారణమైన సంక్షోభంగా మారుస్తాయో ఈ కథ వివరించింది. ఒక అమాయక కుక్కను ఎర్రబోతంగా ముద్ర వేసి దానిని తుపాకులతో కాల్చి చంపడంలో సమాజంలో పేరుకుపోయిన అనుమానం, అసహనాన్ని రచయిత ఎత్తి చూపారు. ముగింపులో కుక్కను చంపి విందు చేసుకోవడం, అధికారం, తన భయాలను పోగొట్టుకోవడం చేసే హింసాత్మక చర్యలను ఈ కథ విశ్లేషించింది. ఇందులో ఈ ఎర్రబోతం కథ 6వ పేజీలో ఇలా అంటారు. గ్రామస్తులు వాళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో ఇలా అంటారు: మేము తెలుగు తక్కువ వాళ్ళం కాదు, 2-3 రోజులు అతి జాగ్రత్తగా దాని ప్రవర్తనను పరిశీలించాము. మాలో కొంతమందికి అది దేశద్రోహుల ఏజెంట్ ఏమోనని అనుమానం కూడా కలిగింది అంటారు ఆ గ్రామ ప్రజలు. అంటే ఇక్కడ మనకి గ్రామ ప్రజలకు సంబంధించి వాళ్ళు సొంతంగా ఆలోచించకుండా వేరే వాళ్ళు చెప్పినటువంటి అపనమ్మకం, భయం సమాజంలో వ్యక్తుల మధ్య ప్రభుత్వం ప్రజల మధ్య పెరిగినప్పుడు ఒక మూగజీవి కూడా ప్రమాదకరమైన భూతంలా కనిపిస్తుందని రచయిత హెచ్చరిస్తున్నారు. రెండవది శాంతి సోపానం కథ. ఈ కథ పురాణ గాథమైనటువంటి రామాయణాన్ని ఆధునిక సామాజిక రాజకీయ దృక్పథాన్ని చూపిస్తుంది. శ్రీరాముడు విభీషణుడిని సింహలానికి అంటే శ్రీలంకకి రాజుగా చేసినప్పటికీ అక్కడ ప్రజలు అయోధ్య ఆధిపత్యాన్ని అంగీకరించారు. లక్ష్మణుడు సింహంపై దండెత్తి ఓడిపోతాడు. అక్కడ వారి అధునాతన విజ్ఞాన సంపత్తిని, మారణాస్త్రాల శక్తిని చూసి
రాముడు దిగ్భ్రాంతి చెందడం ఈ కథలోని ప్రధాన అంశాలు. రాముడు తన వద్ద ఉన్న అత్యంత శక్తిమైన ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి శత్రువులను తుదముట్టించాలని భావించిన దానివల్ల కలిగే వినాశనాన్ని వెనక్కి తగ్గుతాడు. చివరకు విభీషణుడు పంపిన శాంతి అనే సందేశాన్ని అందుకుని యుద్ధం కంటే శాంతి మార్గమే శ్రేయస్కరమని రాముడు గ్రహించడం ద్వారా మానవాళి మనుగడకు యుద్ధం పరిష్కారం కాదనే గొప్ప సందేశాన్ని రచయిత శాస్త్రి గారు ఈ కథలో ప్రస్తావించారు. అలాగే ఈ రామాయణాన్ని కేవలం భక్తి మార్గంలోనే కాకుండా సామాజిక రాజకీయ విశ్లేషణ కోణంలో ఆవిష్కరించింది. ప్రాచీన యుద్ధ తంత్రాలకు, ఆధునిక విధ్వంసక ఆయుధాలు అంటే అణుబాంబుల వంటి మారణాస్త్రాలకు ప్రతీకగా ఆగ్నేయాస్త్రాన్ని చెప్పుకోవచ్చు. రాముడు విజేతగా నిలవడం కంటే యుద్ధం వల్ల కలిగే ప్రాణ నష్టాన్ని తలుచుకుని శాంతి కాముడిగా మారడం ఈ కథలోని విశిష్టత. కేవలం శత్రు సంహారం లక్ష్యంగా కాకుండా శత్రువుల విజ్ఞానాన్ని గౌరవించడం ద్వారా శాంతి అనేది కేవలం ఓటమి కాదు, అది ఒక గొప్ప నిర్ణయంగా సోపానంగా నిరూపించారు. ఇందులో ఈ కథలో, ఈ శాంతి సోపానం కథలో రచయిత పౌరాణిక గాథను ఆధునిక సామాజిక స్పృహతో మేళవించి ఆలోచనాత్మకమైన శైలిలో రచించారు. ప్రాచీన యుద్ధ నేపథ్యాన్ని వర్ణిస్తూనే నేటి కాలపు విధ్వంసక ఆయుధాల వల్ల కలిగే వినాశనాన్ని కళ్ళకు కట్టినట్టు చిత్రించడం ద్వారా రచయిత మనకు ఇక్కడ నేటి పరిస్థితిని తెలియజేశారు. అలాగే మూడవది ఎర్రకొండ సాక్షిగా. ఈ కథ మైకా గమనికి సంబంధించినటువంటి సామాజిక కార్మిక పోరాటాల నేపథ్యంలో జరిగింది. ఆ మైకా గమలో చనిపోయినటువంటి 24 మందికి సంబంధించినటువంటి కార్మికులు చనిపోయినప్పుడు యజమానులు స్పందించకుండా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి గోకుల్ అనే ఒక కార్మికులు స్పందించి వాళ్ళ ఇల్లుని కొలగొట్టి ఆ ధనాన్ని తీసుకొచ్చి చనిపోయినటువంటి వాళ్ళ ఇండ్లలో ఇచ్చి ఆయన దూరంగా వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎర్రకొండ అనే ఒక ప్రాంతం తెలిస్తే ఆయన అక్కడ చనిపోవడం జరుగుతుంది. ఆయనకి ఒక కూతురు కూడా ఉంటుంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూతుర్ని, ఆ కూతురు పేరు దుర్గి, ఆయన కూతురు పేరు దుర్గి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఈమెని చాలా నీచంగా చూడటం జరుగుతుంది. ఇది చట్టం ధనికుల పక్షాన్ని నిలబడినప్పుడు మానవత్వమే పరమాధిగా భావించి చేసే త్యాగం ఎంతటి ఉన్నతమైతే ఈ కథ తెలియజేస్తుంది. శ్రమ దోపిడిని మౌనంగా భరించడం కంటే ప్రాణాలకు తెగించి హక్కుల కోసం పోరాటమే నిజమైన వీరత్వం అని, మానవత్వమే అన్నిటికంటే మిన్న అంటారు శార్వరి గారు. శార్వరి ఎర్రకొండ సాక్షి కథలో అనుసరించిన రచనా శైలి అత్యంత వాస్తవికతతో భావోద్వేగ భరితంగా సాగుతుంది. గని కార్మికుల జీవితాల్లోని కష్టాలను, మైకా గొల్ల అంతర్భాగంలోని భయానక వాతావరణాన్ని రచయిత కళకు కట్టినట్లు వివరించారు. నాలుగవది పునఃసమాగమం కథ. ఈ కథ యుద్ధం వల్ల విచ్ఛిన్నమైనటువంటి ఒక కుటుంబ జీవితాన్ని, దీనివల్ల స్త్రీ ఎదుర్కొనే సామాజిక మానసిక స్థితిగతులను ఆవిష్కరించింది. భర్త కృష్ణారావు యుద్ధానికి వెళ్ళి తిరిగి రాకపోవడంతో శాంతమ్మ అనాథగా మారి ఆకలి అవమానాల నుండి రక్షణ కోసం శివరామయ్యను వివాహం చేసుకుంటుంది. అయితే చనిపోయాడు అనుకున్న మొదటి భర్త కృష్ణారావు తిరిగి వచ్చినప్పుడు ఆమె ఎదుర్కొన్న నైతిక సంఘర్షణే ఈ కథలో కీలకం. ఇందులో పాత్రలు అత్యంత సహజమైన మానవ ప్రవృత్తులకు ఉదాహరణగా నిలుస్తాయి. కథానాయకి శాంతమ్మ పాత్రలో ఆశ, అస్తిత్వ సంక్షోభం, స్థిరత్వం అనే 3 కనిపిస్తాయి. ఆమె కేవలం బంధానికి బందీగా కాకుండా ఆకలి, సామాజిక భద్రత కోసం వర్తమాన జీవితాన్ని ఎంచుకునే నిర్ణయాత్మక వ్యక్తిగా కనిపిస్తుంది. కృష్ణారావు పాత్ర అత్యున్నతమైన నైతిక పరిణతికి నిదర్శనం. తన భార్య వేరొకరితో సుఖంగా ఉందని గ్రహించి ఆమె జీవితంలో అలజడి సృష్టించకుండా తప్పుకోవడంలో అతని త్యాగం, పరిపక్వతలు కనిపిస్తాయి. శివరామయ్య సామాన్య మానవ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. శాంతమ్మ భర్త తిరిగి వచ్చినప్పుడు అతనిలోని స్వార్థం, భయం, ఆందోళన, అసూయ భావాలు స్పష్టంగా కనబడతాయి. ఈ 3 పాత్రల ద్వారా రచయిత బంధం, భద్రత, త్యాగాల మధ్య జరిగే నిరంతర సంఘర్షణను అద్భుతంగా చిత్రించారు.
పునఃసమాగమం కథ ద్వారా ప్రేమ అనేది కేవలం గతాన్ని పట్టుకుని వేయటం కాదు, వర్తమానంలోని వాస్తవాలను బాధ్యతలను గౌరవించడం అంటారు శారవరి గారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుడు శంకరబాబు గారికి ధన్యవాదాలు.